సో గాయ్స్ టైం అయితే 4:45 అవుతుంది. తీసుకుందాము రెండు. స్టాప్ చేయాలా? ఇది దందా బాయ్, దందా ఇది. సో గైస్ టైం అయితే 4:45 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. ఈరోజు మండే. అయితే నిన్న కొద్దిగా మాల అయితే మిగిలిన ఉండే, కొద్దిగా అంటే చాలానే మిగిలిన ఉండే. అయితే అదంతా మా ఇంటి దగ్గరనే అరుగు పైన కప్పేసి ఇప్పుడు బండిలా డీజిల్ కొట్టించుకొని అయితే బోయినపల్లికి అయితే బయలుదేరుతున్నాం. అండ్ ఇగో డ్రైవర్ సాబ్ మా అన్ననే ఈరోజు. అయితే నిన్న మనకి మిగిలిన మాల్ అంతా కూడా ప్రాఫిట్ కిందకి వస్తుంది, ఎందుకంటే మనకి నిన్న మాల్ పైసలు వచ్చేసి ఇంకా ప్రాఫిట్ కూడా వచ్చింది కొద్దిగా. అండ్ ఇంకా మనకు మాల్ కూడా చాలానే మిగిలింది, కానీ కొద్దిగా ఫ్రెష్ ఉంటే మాల్ మంచిగా గిరాకీ అవుతుంది అని చెప్పి కొద్దిగా ఫ్రెష్ మాల్ వేసుకున్నాం. మనం అయితే బోయినపల్లికి అయితే పోతున్నాం. అండ్ ఇగో బోయినపల్లికి అయితే రీచ్ అయినాం. బోయినపల్లికి రీచ్ అయ్యేలోపు టైం అయితే మనకి 5:50 అయితే అయింది. మనం కొంచెం వెయిట్ చేసి 6:30 వరకు వెయిట్ చేసి 6:30 నుంచి అయితే మనం రౌండ్స్ అయితే వేసినాం. మనము ప్రతిసారి మన బండిని మూసాపేట లైన్కి దగ్గరగానే అయితే పెడతాం. మనం అందుకే ప్రతిసారి మూసాపేట లైన్ నుంచే స్టార్ట్ చేస్తాం అనమాట రేట్లు. ఇక్కడ మూసాపేట లైన్లో ఇప్పుడు నేను చూపెడుతున్నా ఈ వీడియోలో ఉన్నది, ఇదేమో మూసాపేట లైన్ అంటారు అనమాట. ఈ లైన్లో రేట్లు కూడా చాలా తక్కువ ఉంటాయి, కానీ ఈరోజు ఏమో మరి విపరీతంగా పెంచేసారు, రేట్లన్నీ చాలా పెరిగినాయి. వర్షాకాలం స్టార్ట్ అయిందో లేదో కానీ రేట్లు అయితే ఇట్లా ఆగం పెంచేస్తారు. ఎందుకో రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ప్రతిసారి ఇంతే ఇది. అయితే మేము ఏం చేసినామంటే మూసాపేట లైన్లు ఎక్కువనాయని చెప్పేసి ఒకసారి అందంగా అనుకుందామని చెప్పి మొత్తం అయితే తిరగడం స్టార్ట్ చేస్తే మార్కెట్ మొత్తం చాలా పెంచేసారు రేట్లు. కీరా కవర్ ఏమో 600 అంట, మిర్చి ఏమో 35 నుంచి 40 మధ్యలో ఉంది, అంటే మాల్ని బట్టి రేటు. ఇంకా ఆలు ఏమో 16 నుంచి 20 మధ్యలో ఉంది. క్యారెట్ ఏమో 700 నుంచి 800 ఉంది కవరు, అంటే జర మంచిగా ఉంటే 500 600 కూడా ఇస్తారు. మేము తెచ్చింది అయితే 700. ఇంకా మేమైతే 5 సంచులు ఆలుగడ్డ వేసినాము. 5 సంచులు ఆలుగడ్డ, ఒక దొండకాయ సంచి వేసినాం, అండ్ ఇంకా మిర్చి సంచి వేసినాం, క్యారెట్లు, కీరాలు, ఇంకా గుమ్మడికాయలు కూడా వేసినాం ఈరోజు, అండ్ ఇంకా కాకరకాయలు కూడా. ఇంకా అదంతా వేసుకొని మేము డైరెక్ట్ ఇంటికి పోయి ఆ మిగిలిన వాళ్ళంతా బండిలు వేసుకొని మేము మార్కెట్కి అయితే వచ్చేసినాం. మార్కెట్కి వచ్చేలోపు టైం అయితే 11 అయింది. ఇంకా మాల్ అయితే సెట్ చేసినాం. మొత్తం అంతా సెట్ చేసేలోపు అయితే 2 అయింది. అన్నీ ఏర్ వేసుకొని టెంట్ వేసి ఇంకా అదంతా సెట్ చేసేలోపు టైం అయితే 2 అయింది. ఇంకా అట్లా కొంచెం లైట్ గిరాకీ అయితే స్టార్ట్ అయింది 2 గంటల నుంచి. ఇంకా వానమొగులు ఉంది కదా, అందుకని కొంచెం పబ్లిక్ మార్నింగ్ నుంచి రావడం స్టార్ట్ చేశారు. సో మీ సైడ్ పడుతున్నాయో లేదో తెలియదు వర్షాలు, కానీ మా సైడ్ అయితే దంచి కొడుతుంది. ఎట్లా అంటే ఈ వానలు ఎట్లా పడతాయంటే పొద్దున్న దాకా పడవు వానలు, కరెక్ట్ గిరాకీ వస్తుర్రా అనే టైంలో 6, 5 అట్లా అవుతుంటుంది కదా, ఆ టైంలోనే పడుతుంది అనమాట. స్టార్ట్ అవుతుంది, మెల్లగా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి కరెక్ట్గా పీక్ టైంలో దంచి కొడుతుంది అనమాట. ఒకటేసారి కొట్టేసి మనకు దెబ్బ పెట్టేస్తుంది. ఇంకా మా అదృష్టం ఏంటంటే నిన్న మాకు వాన పడలేదు మా సైడు, కానీ మొగులైతే ఫుల్ అయిన ఉండే, కానీ అదృష్టం బాగుండి వాన అయితే పడలేదు. నేనైతే ఇప్పుడు వర్షాలు పడవద్దు అని చెప్పి అస్సలు కోరుకుంటలేను, ఎందుకంటే వర్షాలు పడాలి, వర్షాలు పడితేనే పంటలు మంచిగా అయితే మాకు కూడా మంచి మాల్ దొరుకుతుంది, మాకు కూడా మంచి ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే ఈ వర్షాలు ఏంటంటే కరెక్ట్ గిరాకీ టైంలోనే పడతాయి అన్నమాట. రైతులకు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మనకి రైతులకు అవసరం ఉన్నప్పుడు అయితే వర్షాలు మ్యాక్సిమం పడవు, పంట చేతికి వచ్చే టైంకి వర్షాలు పడతాయి. అదేందేమో నాకు అర్థం కాదు. మాకు కూడా గిరాకీ లేనప్పుడు అయితే వర్షాలు పడాయి, కరెక్ట్ గిరాకీ వచ్చే ముందు వర్షాలు పడతాయి. అట్లా ఇది ఈ నేచర్ మనకి ప్రతిసారి అనుకూలించదనమాట. నా ఉద్దేశం అది అంతే. నేను ఏదో వర్షాలు పడొద్దు అని చెప్పి అసలు కోరుకుంటలేను. సో అది పక్కన పెడితే మనం ఈరోజు మొత్తం మాల్ అయితే 18,500 తీసినాం. గిరాకీ అయితే మంచిగా అయింది, ఆల్మోస్ట్ మాల్ పైసలు వచ్చినాయి అని చెప్పేసి అనుకున్నాను నేనైతే. కాకపోతే మనకి 18,100 వచ్చింది, మనకి ఇంకా 400 మాల్కి తక్కువనే పడ్డాయి. గిరాకీ అయితే మంచిగా అయింది, కాకపోతే మనకి ఇంకా మాల్ పైసలు రాలే, కానీ మాల్ అయితే బాగానే మెలిగింది. ఈ మాల్ని మనం రేపు ఇస్మాయిల్కంపేట్ మార్కెట్ తీసుకుపోయి రేపు అయితే అమ్మాలి. చూద్దాం రేపు ఎంత. మనకి రేపు మాల్ పైసలు 400 వచ్చి ఇంకా 2 రోజులది కూలి పడాలి, ఇద్దరికి పడుతుందో పడదో చూద్దాం, అదంతా రేపటి లెక్క. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఇట్లాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా ఏంటంటే నాదొక చిన్న రిక్వెస్ట్,
మన సబ్స్క్రైబర్స్ అందరూ వీడియోస్ మొత్తం కంప్లీట్గా చూడట్లేదు. సో మీకు టైం ఉంటే కనుక కంప్లీట్గా చూడండి. మనకి వాచ్ టైం అయితే అస్సలు లేదు. సో అదే అనమాట. టైం ఉంటే కుదిరితే మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి.